మా అక్క పిల్లలందరూ ముందరుకోవాలి. చాలా ఆలస్యమైంది. చదివిడుతుంది మీకే 4 మాట్లాడుకునే ఎవరికి భయపడే అవసరం లేదు. ఏమంటున్నా మీరు మీకు సంబంధం లేదా? ఏంటి కట్టిర్రు? చేతులు పనులు పక్క జరుగురి అంత మా వాళ్ళే ఉన్నారు కాబట్టి సాతాతో అంటున్నా. అయ్యి అడుగుతున్నది సాతనైతే లేప చలి పెడుతుందేమో అన్న. లేకపోతే 2 గంటలు ఎక్కుతున్నాడు. వచ్చిందని చెప్పి కోమన్పల్లి గ్రామానికి విచ్చేసినటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు, కుల సంఘాల సభ్యులకు, వీడిసి సభ్యులకు మరియు వేదిక మీద ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా మంగళారతులతో, బోరాలతో, డీజే చప్పులతో నాకు బొట్టు పెట్టి తిలకం దిద్ది విజయ తిలకం ఇంతమంది నిజంగా అమ్మతో కోమన్పల్లి గ్రామంలో ఇంటికి ఒకటి వచ్చింది. మొత్తమైన అన్ని ఇళ్ళకి తాళాలు చూసిన రాంగభూంగా పిల్లలతో సహా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషమైంది నాకు ఈరోజు. తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో అంతకు పదంతలు సంతోషమైంది ఈరోజు. వేదిక పోయినటువంటి మా చెల్లె అనురాధ, అదేవిధంగా లక్ష్మీనారాయణ గౌడ్ గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి, నీరడి రాజేశ్వర్ సర్పంచ్ కొద్దిగా బీపీ ఎక్కదక్కైంది మా సర్పంచ్ పాపం దవాఖానలోకి పోయిండు. రంజిత్ గౌడ్ గారు ఉప సర్పంచ్ గారికి, మగ్గిడి శ్రీనివాస్ గారికి, లక్ష్మీనారాయణ గౌడ్ గారికి, భోగ శ్రీధర్ గారికి, తమ్ముడు యువ నాయకుడు రామ్ పార్థ గారికి, అదేవిధంగా ఇక్కడ నరసయ్య గారికి, రోషన్ గౌడ్ గారికి, అనురాధ మాజీ సర్పంచ్ చెప్పిన. అదేవిధంగా మీ అందరికి కూడా 2 సార్లు నన్ను మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది నన్ను ఈ గ్రామస్తులు తన కడుపులో పెట్టుకొని 2014లో ఆ రోజు 15,000 మెజార్టీతో గెలిపించి 2018లో నన్ను 30,000 మెజార్టీతో గెలిపించినటువంటి నా దేవుళ్ళు కోమన్పల్లి గ్రామస్తులు అంటున్నా. ఆ రోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు రాగడి భూమి, గంగలకు పోతే కాళ్ళు దిగబడుతుండే, దిగబడలేవా? గాడ నీళ్లకు నవ్వుబారుండే, బిందెలతో గుద్దుకునేటట్లుండే. అంతేనా? సైకిల్ నీళ్ళకి ఇంటికాడ ఒక బోరింగ్ ఉంటుండే, పాత బోరింగ్, కొడితే కుయ్యి కుయ్యి సప్రత్తుండే. అంతేనా? ఆ సైకిల్ నీళ్ళకి దగ్గర ఒక బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ కాడ బిందెలతో సప్పులతో యారళ్ళ కొట్లాట, అత్త కూరళ్ళ కొట్లాట, భర్త భార్యల కొట్లాట. ఆనాడు ఎట్లుండే నా కోమన్పల్లి, ఇప్పుడు ఎట్లయింది నా కోమన్పల్లి? ఇది వాస్తవం కాదా? ఆ రోజు సైకిల్ నీళ్ళక్క బోరింగ్ దగ్గర బోరింగ్ కొట్టుకొని 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 పద్మశాలు జయమార్కండి ఆమెనే కదా, వాళ్ళ ఇంటికాడ కొట్టి వస్తే నేను ఆ రోజు ఆడొచ్చిన మొట్టమొదట బూత్ నంబర్ 1 నాకు దేవుడు ఎట్టించుడు, నా నంబర్ కూడా 1. ఎంత మన బూత్ నంబర్ ఎంత? కోమన్పల్లి
బూత్ నెంబర్ 1 అంటే ఎంత? నా పేరులో ఏమున్నది? జీవన్. అది మళ్ళా నాకు ఒకటే నంబర్. మళ్ళా దేవుడు బ్యాలెట్ బాక్స్ మీద మళ్ళా 1వ నంబర్ ఇచ్చిండు నాకు. సిద్ధులగుంట దేవుడు చూడు, ఏడానా నంబరు 1వ నంబర్ ఇచ్చింది. ఆ రోజు నేను మీ గ్రామానికి వచ్చి మంచి నీళ్లకు పైపు లైన్ దవ్వుతుంటే ఎమ్మెల్యే వచ్చింది. అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పైపు లైన్ తవ్వించిన గ్రామం ఏదన్నా ఉన్నదంటే అది కోమన్పల్లి గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నన్ను ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఒకటే తిడుతున్నారు. అరే జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావురా అంటున్నారు. మీ ఊర్లో పైపు లైన్ తవ్వి మీ అందరికి సైకిల్ లెక్క బోరింగ్ బంద్ చేసి మీ అందరికి 438 మందికి నీళ్లకు నల్లాలు విడిచేసి మీ అందరికి నీళ్ళు ఇచ్చి మీ నెత్తి మీద పెద్దెత్తుకొని పోకుండా యారాళ్ళ మధ్య కొట్లాట కాకుండా భార్య భర్తల మధ్య కొట్లాట లేకుండా అత్త కోడళ్ళ మధ్య కొట్లాట లేకుండా నీళ్ళు ఇచ్చింది మీ బిడ్డ జీవన్ రెడ్డి కాదా? ఒక్కసారి గుండె మీద చేసేసుకొని కనుక్కోండి అమ్మ. నన్ను అంటుడు మనోడు, మన ఊరాయన, అరే జీవన్ రెడ్డి నువ్వేం చేసినావురా అంటుడు. గీ గంగకు రోడ్ వేసింది నేను కాదా అమ్మా? అవునా కాదా? గా ఆర్మూర్ నుంచి కోమన్పల్లికి డాంబర్ రోడ్ వేసింది నేను కాదా? గీ చిట్టాపూర్ నుంచి మన కోమన్పల్లికి డబుల్ రోడ్డు వేయిస్తున్నది నేను కాదా? దానికి డబ్బులు మంజూరు చేసింది నేను కాదా? మరి ఏమంటలేదు తమ్ముడు, నేను చెయ్యలేదా? గాడు ఇంకోడు వస్తుడు పౌరుపులో బీజేపీ వీడిట్లా వాడైతే జీవన్ రెడ్డి నేను ఓడిసేస్తారా అని అంటలేడా? జీవన్ రెడ్డి మీ అన్నదమ్ములను ఇద్దరిని ఓడిసేస్తా. జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తా. నా రక్తం ఎందుకున్నా బాబు? నల్లవోసమ్మ దగ్గరికి పోతే మేకలు ఉంటే అడిగి ఊడిపోయి కాదా? నల్లవోసమ్మ దగ్గర మేకలు పోయారా? అరే జీవన్ రెడ్డి నీ బిల్డింగ్ కూలగొడతారా? గివ్వీని చెప్పేది నేను చెప్పి ఈరోజు ఈ గ్రామానికి వచ్చి నా అక్క చెల్లెల కడుపులో తలకాయ పెట్టి వాళ్ళ దండం పెట్టి వాడి కడుపులో దండం పెట్టి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నా. ఇది తప్ప? ఒకటికి 2 సార్లు వచ్చిన కోమన్ పెళ్ళిళ్ళు మరిచిపోతారని ఇది తప్ప? యాది పడతారని రాత్రి రోజు వచ్చినది ఇది తప్ప? గరం గరం కట్కలు వేసుకుంటారు కదా తప్ప? రాలేవా? ఆగు మరి సాబు అండుకొని వచ్చిర్రా గరం గరం. మనకి ఏం చేస్తారో చెప్పండి కాంగ్రెస్ బీజేపీ నాయకులరా, మీకు దండం పెట్టి చెప్తున్నా. మా అక్క చెల్లెలకు పెళ్లిళ్ళు చేస్తే ఏమిస్తారో చెప్పండి. మా అక్కలకు పింఛన్లు ఇస్తే మీరేమిస్తారో చెప్పండి. ఈ ఒక్క కోమన్పల్లి గ్రామంలోనే 409 మందికి గాను ప్రతి నెల 9 లక్షల చొప్పున 2016 రూపాయల చొప్పున సంవత్సరానికి 10 కోట్ల చొప్పున 1 కోటి చొప్పున 10 సంవత్సరాలకు 7,65 లక్షల చెల్లించిన. ఇది వాస్తవం కాదా? నేను లారీలలో వెళ్తే 10 లారీలు అయితే మీ పైసలు. అరే ఏమి ఇచ్చినవురా? కొట్టుడు, నన్ను తిట్టు, నన్ను మీద వాడు గుద్దుడు మాట వాడికి మంచిదవుతుంది అవట్లంటే. ఈ గ్రామానికి ఏమిస్తావు? నేను 7,30 లక్షల రూపాయలు మా అక్క చెల్లెలకు ఇచ్చిన, వృద్ధులకు వికలాంగులకు ఇచ్చిన, మా పెద్దమ్మలకు పింఛన్ ఇచ్చిన. మళ్ళీ గెలిస్తే 2016 రూపాయల చొప్పున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఆశీర్వాదం చేత 3వసారి ఎమ్మెల్యే అయిపోయినట్టే అనిపించింది నాకు. ఇప్పుడైతే ఇంతమంది వచ్చింది కాదా? కాదా? మళ్ళా మా ముసలులకు 5,000 రూపాయలు ఇస్తాం. ఎంత ఇస్తాం? 5,000 పింఛన్ ఇస్తాం. ఇది వాస్తవం కాదా? ఈ పింఛన్లు ఇస్తే మా కోమన్పల్లి కోడళ్ళు అత్తలకు బాగా మర్యాద ఇస్తారు. అత్తమ్మా బాగున్నవా అంటారు. సచ్చి నిండా పైసలు ముసలు. నాకు ఇప్పుడు ఎన్నికలకు పైసలు చాలకపోతే మీ దగ్గర బాకీ తీసుకుంటా.
అర్థమైందా? మామయ్య గోళీలు వేసుకున్నావా అంటు. అబ్బా బాబా ఎంత ప్రేమలు వచ్చినాయి, ఎంత ప్రేమలు. దీనికంతా కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పింఛన్లు కావా? ఇదే కాదు, ఆ ఇంటికి నీళ్ళు ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? అదే కాకుండా కళ్యాణ లక్ష్మి ద్వారా మన యొక్క గ్రామంలో 46 మందికి పింఛన్లు ఇచ్చింది, 46 మందికి పెళ్లిళ్ళు చేసింది. వాస్తవం కాదా? 1,01,116 రూపాయలు ఇచ్చి నా ఆడబిడ్డలకు, తోబుట్టులు, నా అక్క చెల్లెల పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది. వాస్తవం కాదా? పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళేమో హైదరాబాద్ లో సంసారం, ఇయ్యబోదేమో నిజామాబాద్లు ఉన్నారు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. 440 పింఛన్లు తీసుకున్న వాళ్ళు చదివి పెడుతుందని ఇంట్లో కూర్చున్నారు. రానోళ్ళేమో కయ్యమడానికి కీడున్నారు. నా బాధలు ఎన్ని వచ్చిన వాళ్ళు ఇంట్లో, రానోళ్ళు కయ్యాలు. నాకు చిన్న బాధలు ఉన్నాయా? నేను 2.5 కోట్లు పెట్టి రోడ్డు తీసుకొస్తే వాడు రోడేదే అని పుకారు లేపుతున్నట్టు. నేను అబద్ధం ఆడే మనిషినా? మాలల సంఘం పడ్డ రోజు, పన్న రోజు ఈడి దాకా వచ్చిన. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? చిట్టాపూర్ రోడ్, గంగ రోడ్ అయితే ఎట్లయితే చిన్నో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చిట్టాపూర్ రోడ్ కూడా అట్లనే వేస్తా అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. ఇంకా డబుల్ రోడ్ అది మంచిది కాదా? ఇంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. గా బిడ్డలు మంచికి 20 ఓట్లు అయితే నాకు 800 ఓట్లు రావా? ఈ పింఛన్లు తీసుకున్న 440 మంది నాకు మంచికి 10 ఓట్లు ఎత్తే 4,000 ఓట్లు రావా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? గాడున్న ముసలు సున్నం పెడతారా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? కోమన్ పిల్లలకు గురుత్వం లేదా? బాగా ఉన్నది. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే దేవుళ్ళతో సమానం. 2 సార్లు నాకు మెజార్టీ ఇచ్చిన గ్రామం నా గ్రామం, కోమన్పల్లి గ్రామం. ఇది వాస్తవం కాదా? వడ్డీ లేని రుణాల కింద 38 గ్రూపులకు గాను 19,35,000 ఇచ్చినాం. ఇది వాస్తవం కాదా? భర్త చనిపోతే భార్యను పట్టించుకున్నాడు ఏదైనా ప్రభుత్వం ఉందా? భార్య చనిపోతే భర్తను పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళ పిల్లలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? అట్లాంటిది మన యొక్క గ్రామంలో 5 మందికి గాను రైతు బీమా ద్వారా 48 గంటల్లో ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? నిమ్మ శంకర్ గొర్రె సాయన్న ఇంట్లో చనిపోలేదా? మీరందరు చూడలేదా? వాళ్ళ కుటుంబాన్ని మేము ఆదుకోలేదా? ఇది వాస్తవం కాదా? అదే విధంగా రైతు బంధు ద్వారా 338 మందికి 10,000 ఎకరానికి చొప్పున 2,63,00,000 ఇచ్చాం. ఎంత ఇచ్చాం? సరే, అన్ని భూములకే ఇస్తారా సార్ అంటారు కొంతమంది. భూములు లేనులకు కూడా ఎంతమంది అక్క చెల్లెలు ఇక్కడ ఉంటే అత్తకొచ్చి కోడలు రాకపోతే కోడలికి వచ్చి అత్తకు రాకపోతే బిడ్డకు వచ్చి తల్లికి రాకపోతే తల్లికి వచ్చి బిడ్డకు రాకపోతే రానోళ్ళు ఎంతమంది అయినా ఆడోళ్ళు ఉంటే ఎంతమంది అయినా ఉంటే అంతమందికి ఎంత ఇస్తాం? సౌభాగ్యలక్ష్మి ద్వారా 3,000 ఇస్తాం. అవి నాకు ఇస్తారా బిడ్డానికి అడుగుతుంది. నీకు ఇస్తాం, నీ కోడలికి ఇస్తాం, నీకు ఇస్తాం, అమ్మకి ఇస్తాం, బిడ్డకి ఇస్తాం. మొగళ్ళకైతే ఇయ్యము. మళ్ళా వీళ్ళు వచ్చి నా కళ్ళ పడతాం. ఇది ఉన్నది స్కీమ్ ఆడోళ్ళకు. అర్థమైందా? ఇంకా కూడా కొంతమందికి నా మీద కోపం ఉన్నది. మరి నడిచే ఎత్తునే ఉడతారు. పొడరా? నేను నడిచే ఎత్తునే ఉడతారు. పండ్ల చెట్టుకు రాళ్ళు ఎత్తారు. అయ్యరా ఎయ్యూరి, నాకేం కాదు. కొంతమందికి ఇంకా డౌట్ ఉంది. సార్ మా డబుల్ బెడ్రూమ్ల ఇంట్ల గురించి చెప్పు. అంతేనా? ఈ యొక్క గ్రామంలో, కోమర్పల్లి గ్రామంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేకపోతే అంతమందికి ఇండ్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియదు. నేను 2 సార్లు గెలిచిన. వాస్తవమేనా? ఇప్పుడు ఈ యొక్క కోమర్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న
ఈ గ్రామానికి ఇల్లు లేనెళ్లకు ఇల్లు అత్త మీ నంబరు నా నంబరు ఒకటే కాబట్టి మీ గ్రామం నా గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. ఇంకా ఒక అడ్డా పెట్టుకుంటా వచ్చి, అర్థమైందా? నేను ఎక్కడికి పోను. వాడు మనోడు చెప్తున్నట్టు వాడు మనూరోడు కాదు. ఆరుమూరన్ని నా ఊర్లు కాదా? నేనేమనమని చిన్న అర్థమైంది. నన్ను ఇష్టం వచ్చేటుండి. మొన్న అంబేద్కర్ చౌరస్తాలు ఉండి ఎందుకు ఏడుతున్నారో చిన్న చెప్పు. గిట్లనే నాగార్జున సాగర్లో కొన్ని ఏడ్చింది. ఆడికి 3,100 ఓట్లు వచ్చింది మొత్తం. అంతేనా? నేనేమంటలేదు, ఉట్టిగానేగా నన్ను తిట్టుడు వాడు పనే తిట్టుడు. 10 బీజేపీ వాడు 5 నిమిషాలు తిడితే వాడు 10 నిమిషాలు తిడుతుడు. వాడు 10 నిమిషాలు తిడితే వీడు 20 నిమిషాలు తిడుతుడు. నేనంటే తిట్టుడు బంద్ చేయండి నాయన. ఇది ప్రజాస్వామ్యం. చేసింది చెప్పండి, తెచ్చేది చెప్పండి, ఇచ్చింది చెప్పండి, పోయేది చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మా అక్క చెల్లెలు, నా కోమన్పల్లి గ్రామస్తులు, నా దేవుళ్ళు. నచ్చితే నాకేస్తారు, లేకపోతే నీకేస్తారు, లేకపోతే ఇంకోరికేస్తారు. అంతేనా? 2 సార్లు నాకేసిరు, 3వ సారి కూడా నాకే ఇస్తారు. అంతేనా? నేను ఇడిసబెట్ట. భరోసా ఇస్తారా? భరోసా ఇచ్చి చేతులు లేపితేనే పోతా, లేకపోతే మా అధిక సంఘం కడచ్చి పడుకుంటా. 2 చేతులు పాతవి ఉంటాయి మీకు. సార్ నాకే వేస్తారా? ఇదే కాదు, ఇంకా ఈ యొక్క గ్రామానికి ఎస్టీ నాకబడి సంఘంకు 5 లక్షలు, కుమ్మరి సంఘభవనంకు 8 లక్షలు, పద్మశాలి సంఘభవనంకు తర్పాకు 5 లక్షలు, మున్నూరు కాపు సంఘంకు 9 లక్షలు, చర్చికు 5 లక్షలు, విశ్వ బ్రాహ్మణ సంఘంకు 5 లక్షలు, పద్మశాలి కమ్యూనిటాలకు 5 లక్షలు, గ్రామ పంచాయతీ 16 లక్షలు, కోమన్పల్లి సీసీ రోడ్డుకు 15 లక్షలు, 44 లక్షలు, కోమన్పల్లి నుండి గంగ రోడ్డుకు 1,50,00,000 ఇచ్చినా. ఎంత ఇచ్చినా? ఈ కాంగ్రెస్ బీజేపీలు సక్కమై గంగల పడమన రోడేసి ఇచ్చినా కదా. ఏమని ఇచ్చింది చెప్పాలి కదా. నన్ను తిడితే మంచిదా? సిద్ధుల గుట్టకు ఘాట్ రోడ్డు వేసింది ఎవడు? ఆర్మూరులో 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవడు? ఆలూరుకు మండలిచ్చింది ఎవడు? ఆలూరు బైపాస్ రోడ్డు వేసింది ఎవరు? ఆర్టీసీ బైపాస్ రోడ్ వేసింది ఎవరు? 100 పడకల ఆసుపత్రి ఇచ్చింది ఎవరు? నా బిడ్డలు కోమన్పల్లి అక్క చెల్లెలు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత గర్భిణీ స్త్రీ అయితే 6 నెలల గర్భిణీ స్త్రీ మళ్ళీ దవాఖానాలకు పోవద్దు, ప్రైవేట్ దవాఖానాలకు పోవద్దు అని 30 కోట్లతో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి సన్న బియ్యం ఇచ్చి కోడి గుడ్డిచ్చి కడుపుల బిడ్డను తల్లిని కాపాడుకొని మీరు ఒక్క ఫోన్ చేస్తే మన కోమన్పల్లి గ్రామానికి కొయ్యి అని అంబులెన్స్ వచ్చి ఈ బిడ్డలను ఎక్కించుకొని పోయి అక్కడ మీకు ఉచితంగా డెలివరీ చేయించింది. వాస్తవం కాదా? మరి సప్పట్లే నీకు పాతకాలం లెక్క కోసుడు తీసుడు, కొట్టుడు కోసుడు తీసుడు ఉంటే మంచిగా ఉంటుందా? మన ఊర్లో కరెంట్ ఎట్లుంటుండే మీకెరకనే. ఎప్పుడు పోతుందో ఎవడు అయ్యకు తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎవడు పాపకు తెలియదు. గా కళ్యాణ లక్ష్మి ఇచ్చిన బిడ్డ గర్భిణీ అయితే డెలివరీ అయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ కిట్ లో తల్లికి బిడ్డకు చీరలు సబ్బు, జాన్సన్ సబ్బు పోవడం తెల్లగా అవుతారు పిల్లగాను. ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడుతుందో మా కోమన్పల్లి అక్క చెల్లెల దళిత బిడ్డలు, పేద బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు గదే సబ్బు పెట్టాలని గా సబ్బిస్తున్నాం. ఇది వాస్తవం కాదా? ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఉయ్యాలిచ్చిన దోమలు కుడితే దోమతెర ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏడిస్తే ఊపడానికి గల్ మని గచ్చేలు కుడుతుంది. ఇస్తలేమా? వాళ్ళంటారు ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ. అరే జీవన్ రెడ్డి నువ్వు ఏమిచ్చినవురా అంటు. నాకు బాధ కాదా?
మొన్న మీ అందరి సాక్షిగా నామినేషన్ వేసిన రోజు 70,000 మంది నాకు వచ్చిర్రు. ఎంతమంది వచ్చిర్రు? గా దినం కేటీఆర్, సురేష్ రెడ్డి సార్, డాక్టర్ మధుశేఖర్ కూడా వచ్చిండ్రు. రాలేదా? వాళ్ళు వచ్చిర్రు, మేమంతా పోయినాం, మీ ఆశీర్వాదం తీసుకున్నాం, గోంత ముందడికి పోయినాం. దేవుణ్ణి మొక్కున్నా, సిద్ధులగుంట శివుణ్ణి మొక్కున్నా, హనుమాన్ని మొక్కున్నా, సిద్ధులగుంట మీద అయ్యప్పని మొక్కున్నా, పెరిగిట్లో శివాలయంలో కూడా మొక్కున్నాం. కేటీఆర్ స్పీచ్ మీరు ఉన్నారు కదా అందరూ చూసినాక కొద్దిగా ముందరికి పోయినాం. గోల్ బంగ్లా కాడికి పోగానే వాడు మా డ్రైవర్ గాడు ఒక్క బ్రేక్ వేసి ఇట్లా నా దరిద్రానికి. మేము కేటీఆర్ సార్, సురేష్ రెడ్డి అయితే పురాత కింద పడ్డాడు రోడ్డు మీద. చూడలేదా? నార దృష్టి తగ్గట్టు పడ్డది. బగ్గ మంది అన్నారు. అబ్బాక వేరు మీరు కాదు, మీది లక్ష్మీ దృష్టి. మా కోమన్ పెళ్లి అక్క చెట్ల లక్ష్మీ దృష్టి. అక్కడోళ్ళు గిక్కడోళ్ళు అబ్బాకి ఇంతగానో మంది వచ్చారేంద్ర బయటికి అన్నారు. అనగానే ఆయనతో వాడు ఇట్లా బ్రేక్ కొట్టినాక మేము కింద పడ్డాం. నేను కేటీఆర్ సార్. చూడలేదా? చూసిన వాళ్ళకి బాధ అనిపించి ఫోన్ చేసి ఏడిచింది. మా అనురాధ చెల్లె కూడా ఏడిచింది. మా భార్యను పట్టుకొని అయ్యా గిట్ల అయిపోయిందండి. కింద పడ్డాం. ఈ బీజేపీ వచ్చి ఈ ఊర్లో ఏమంటాడక్క, ఆ జీవన్ రెడ్డి గారు 20 ఫీట్ల మీకేంచి పడ్డాడు. బ్యానెట్ మీద గిట్ల పడి గిట్ల కేటీఆర్ పట్టుకున్నా చూసారు కదా. ఆ వీడియోలను వైరల్ చేసి వీడు పడ్డాడు బ్యానెట్ మీద పడ్డాడు, కింద పడితే వాడు నెత్తి వలిగిపోయి చచ్చిపోతే పీడబోతున్నాడు. పెద్ద అనొచ్చా అమ్మ? అట్లా అంటారా అమ్మ? పాలో నన్ను అంటారా? పగో నన్ను అంటారా? నువ్వు ఏమిస్తావో చెప్పు. గది లేకుండా జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తాం, నీ బిల్డింగ్ కూలగొడతారా? నా ఎందుకు కూలగొడతా? కూలగొట్ట నీకు వస్తావమ్మా? కోమన్ పిల్లని కూలగొడతాడు ఏంది వచ్చి? మాకేమో కట్టుడు తెలుసు, వాళ్ళకు కూలగొట్టుడు తెలుసు అమ్మ. నాకు తెలియదు. మాకు చెట్లు పెంచుడు తెలుసు, వాడు గంధపు చెక్కలు కొట్టుడు తెలుసు. మేము చెట్లు పెంచుతాం కోమన్ పెళ్లిలో, వాడు కోసుకొని రాత్రికి రాత్రి అమ్ముకుంటాడు బీజేపీ. అట్లనే పెట్టిండు దాంట్లో, దేంట్లో ఆఫిడవిట్లో గంధపు చెక్కల స్మగ్లర్ నేను పెట్టి. గసుంటోడు మనకు అవసరమా? చెట్లు పెంచేటోడు కావాలా? చెట్లు కోసేటోడు కావాలా? జేబులకి పువ్వు పెట్టేటోడు కావాలా? చేబులు కొట్టేటోడు కావాలా? అంతేనా? అందరు గరం పువ్వు చాలు చేసుకొని వచ్చిర్రా వేసినాం. ఇదే కాకుండా నాకెప్పుడు నాకెప్పుడు అయిపోయినాయా? అబ్బాయి ఆస్టకత్తున్నారా చిన్నని చెప్పి చక్కగా ఓ అంటున్నావా? రాజేశ్వర్ గుడి కంపౌండ్ వాళ్ళకు 6 లక్షలు, భీమన్న గుడికి 9 లక్షలు, గ్రామ పంచాయతీ భవనంకు 5 లక్షలు, రాజేశ్వర గుడి కంపౌండ్ వాళ్ళకు 8 లక్షలు, రామాలయ గుడి కంపౌండ్ వాళ్ళకు 5 లక్షలు, ఎస్సీ మాల సంఘంకు 6.5 లక్షలు, వెంకటేశ్వర గుడికి 9 లక్షలు, చర్చికు 4 లక్షలు, దళిత కమ్యూనిటాలకు 5 లక్షలు, ఎస్సీ మాల కమ్యూనిటాలకు 5 లక్షలు, జామా మసీదుకు 2 లక్షలు, ట్రాక్టర్కు 9 లక్షలు, వైకుంఠ ధామంకు 10 లక్షలు, కుమ్మరి సంఘంకు 8 లక్షలు, నాగబోడు భవనంకు 5 లక్షలు, పద్మశాలి సంఘం తర్పా 2కు 5 లక్షలు, మున్నూరు కాపు సంఘంకు చదివమా మళ్ళా చదవాలనిపిస్తుంది. వాళ్ళు పోతాను నేను మంచిగా నిలబడి కూర్చున్నారని. ఒక్క మనిషి అటు ఇటు జరుగుతుంది. ప్రేమ నా మీద మా అక్క చెల్లెలకు ఉన్న ప్రేమ వాళ్ళని చూస్తే నాకు మళ్ళా చెప్పాలనిపిస్తుంది. వాళ్ళకేమో చలి పెడుతుంది. ఇక నేను కూడా పోతా. ఇయ్యాల లాస్ట్ మీ దగ్గరనే అమ్మాయి, ఇంకా 2 అడుగులు మాట్లాడి గట్టిగా అందరూ నాతోనే ఉంటారా? చేసిన గాడికి చేసిన చెయ్యండి చెప్పిన, ఇండ్లు కట్టిస్తా అని చెప్పిన, పింఛన్లు రానోళ్ళకి ఇస్తా అని చెప్పిన, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ బిడ్డగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీకు దావకాల్లో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన, మీకు ఎల్ఓసీలు ఇచ్చిన, మీకు ఉచితంగా డెలివరీలు చేయించిన, మీ బిడ్డగా మీ ఊరికి పదే వచ్చిన, మరి అందరూ నాతోనే ఉంటారా? అందరూ నాకే వేస్తారా?
గుద్దేటోళ్ళంతా చేతులు ఎత్తుకుంటారు. గులుగుడు గులుగుడు మళ్ళా చూపిస్తా ఒకసారి. బ్యాలెట్ బ్యాగ్స్ లో లోపలికి పోగానే ఒకటో నంబర్ ముద్దు ఓడి నంబర్ కాడిచ్చిండు దేవుడు, గంగదేవుడు. నా నంబర్ ఒకటి, గెలిచేది నేనే, నాకు ఒకటి ఇచ్చిండు. ఇంకోనికి ఇంకోటి ఇచ్చిండు, గెలవడానికి ఇంకోటి ఇచ్చిండు. ఒకటో నంబర్ ముద్దు, ఒకటో నంబర్ ముద్దు. లింగక్క ఒకటో నంబర్ మీద గుద్దండి, 5,000 పింఛన్లు పొందండి. ఒకటో నంబర్ మీద గుద్దండి, సౌభాగ్యలక్ష్మి 3,000 పింఛన్లు పొందండి. ఒకటో నంబర్ మీద కారుకు గుద్దండి, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు పొందండి. అంతేనా? అంతేనా? అందరు నాకే వేస్తారా? మళ్ళొకసారి లేతులు ఎత్తితే నేను వెళ్ళిపోతాయి కదా. రెండు సార్ బాగా ఇచ్చినాం సరే గాని అర్ధగంట శుద్ధి కొట్టినావు, మరి మళ్ళా గెలిస్తే ఏమిస్తావు అంటుర్రా? మళ్ళా గెలిచిన వెంటనే ఇల్లు లేని వారికి ఇక్కడే కుర్చేసుకొని గారేజు పైపు లైన్ ఎట్లా దవ్విపించిందో లుంగి కట్టుకొని ఫోటోలు చూపియాలనా? పొమ్మంటారా? డబ్బాలు ఇస్తే మొత్తం నాయేనా, నావేనా? మరి ఇంకేమిస్తావు సార్? మా చెల్లెలు ఎంతమంది ఉంటే రేషన్ కార్డులు అంతమందికి సన్న బియ్యం ఇస్తాం. చప్పట్లు కొట్టినోళ్ళకు సన్న బియ్యం, కొట్టనోళ్ళకు తొట్టు బియ్యం. రికార్డు చేయండి. మా ముసలోళ్ళు వచ్చిర్రా, ఒంటరి మహిళలు వచ్చిర్రా, వాళ్ళకు పింఛన్ ఎంత? 16 మింగుతావురాను. ఇది శాంతి గారు మింగేటట్లున్నాడు 16 రూపాయలు. ఏం పేరు తమ్ముడిది? అదే శాంతి సతీష్. సతీష్ గారు ఎంతరా పింఛన్ అంటే 2,000. ఇలా అయి 16 కొట్టేస్తున్నావురా నువ్వు. కొడుతున్నావా? 2,016 రూపాయల పింఛన్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరి ఆశీర్వాదం చేత జనం ప్రపంచం చూస్తే నేను గెలిచిపోయిన అనిపించింది నాకు. మళ్ళా ఎంత ఇస్తాం పింఛన్? 5,000 ఇస్తాం. ఎంత ఇస్తాం? మంచిదేనా? కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా. భూమి లేకున్నా రైతులకు చనిపోతే 5 లక్షలు ఎట్లొచ్చినాయో నా కోమర్పల్లి గ్రామంలోని అక్క చెల్లెళ్ళందరికీ 5 లక్షల రూపాయలు చనిపోయిన 48 గంటల్లో ఇస్తాం. ఆకస్మికంగా మరణిస్తే ఓకేనా? మరి ఇంకేమిస్తాం? కేసీఆర్ సిలిండర్ బుడ్డి ఎంతకిస్తాం? 400కే కోమన్పల్లిలో కేసీఆర్ సిలిండర్ పుట్టిస్తాం. మరి కాంగ్రెస్ బీజేపీ ఎంతకిస్తాడు? మా సచ్చిల పైసలు గుంజుకుంటాడు. మా ముసలులే 800 గుంజుకొని మా ముసలుల రక్తం తాగుతాం. అంతేనా? మనం ఎంతకిస్తాం? 400 రూపాయలకి నా అక్క చెల్లెళ్ళందరికి సిలిండర్ పుట్టిస్తాం. మంచిదేనా? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? ఉన్నాయా? గా రేగడ్లన్నీ అసైన్మెంట్. అంతేనా? ఎంతమందికి అసైన్మెంట్ భూములు ఉంటే అంతమందికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్ 4వ తారీఖున
పట్టాలు ఇస్తాం. ఏమిస్తాం? రైతులకు రైతు బంధు 16,000 ఇస్తాం. ఎంత ఇస్తాం? మీరు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే, అనారోగ్యంతో ఉంటే, వైద్యం ఖర్చుల కిందికి కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరిట 5 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఇస్తాం. ఎంత ఇస్తాం? అబ్బా చెప్పి నా నోరు పోయింది, మీ కాలు నొప్పుతుంది కదా. ఇక మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? కారు గుర్తుకే. చిన్న నావలు గారా మీద నా ముఖం ఉంటది. ఎవరి ముఖం ఉంటది? ఈ ముఖం. దాని పక్కన కారు ఉంటది, కారు గుర్తు. ఓకేనా? దాని పక్కన ముసలు షాకిరా ముత్తక్క పైసలు తీసుకొని ఇంట్లో కూర్చోకు. ఇక ఇట్లా 1వ నంబర్ మీద నువ్వు. ఓకేనా? ఓకేనా? 1వ నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు. ఇంకా కూడా కొంతమంది గునుగుతున్నారా, గుసగుసలాడుతున్నారా? పాట పెట్ట చిన్న ఒక్క డాన్స్ వేసిపోతాయి మా అక్కలది. చలో